అందరికీ నమస్కారం. గతం చాలా రోజుల నుంచి మన ఊర్లో డ్రైనేజ్ ఫీజు గురించి, నెక్స్టు మన రోడ్డు పక్కన డస్ట్ గురించి చాలామంది ఆహ్, గత 2 సంవత్సరాల నుంచి క్లీనింగ్ అనేది రాలేదంటే ఎలాంటి పరిస్థితి ఉంది అందరికి తెలుస్తుంది. అలాగని ఒక జీపీ రెజల్యూషన్ సర్టిఫికేట్ అని మన గ్రూపుల్లో వస్తున్నాం. ఆ గ్రూప్‌లో వచ్చిందేంటంటే ఓడీఎఫ్ మోడల్ ప్లస్ విలేజ్ అనుకుని ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అండ్ ఎన్ష్యూర్ ద సాయిల్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఈ ఈజ్ విజువల్లీ క్లీన్. అంటే రెజల్యూషన్ పాస్ చేస్తున్నారు. అంతే మన ఊరు ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ ఉంది. నెక్స్ట్ సాయిల్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఈజ్ విజువల్లీ క్లీన్ అనుకుని పెట్టినారు. మధ్యాహ్నము దీనిలోప మన ఎవడు ఎక్కువ గ్రూప్స్‌లో పెట్టడం వల్ల మన సర్పంచ్ గారు వచ్చి ఈయనకి క్లారిఫికేషన్ ఇచ్చారు. ఒకసారి మీరు అందరికీ నమస్కారం. ఈ జీపీ రెజల్యూషన్ సర్టిఫికేట్ మీద వివరణ కోరారు. దీనికి సంబంధించి నేను ఈ మెసేజ్ పెడుతున్నాను. దీన్ని కొద్దిగా పరిశీలించి మీకేమైనా ఇంకా అనుమానం ఉంటే మళ్ళీ మీరు అడగొచ్చు. ఇంకా డెప్త్గా వివరణ కావాలంటే కూడా మీకు ఏ కోణంలో అవసరమో ఆ విధంగా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి అర్థం చేసుకోవాలి. ఈ సర్టిఫికేట్కి సంబంధించి స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా ప్రతి పంచాయతీలో ఏదో ఒక రోజు ఓడిఎఫ్ డ్రైవ్ అవుతుంటుంది. బహిరంగంగా మల విసర్జన చేయొద్దని ప్రచారం చేస్తూ ఈ సర్టిఫికేట్ రాయించుకుంటారు. ఈ ప్రచారం కోసం ఎటువంటి ఖర్చులు ఉండవు. ప్రభుత్వం కేవలం ఫార్మాలిటీగా చేస్తూ ప్రతి పంచాయతీ నుండి ఒక సర్టిఫికేట్ రాయించుకొని ఆ సైట్లో అప్లోడ్ చేస్తూ సర్టిఫికేట్ ఉంటుంది. ఈ సర్టిఫికేట్ ప్రతి పంచాయతీ నుండి ఉంటుంది. మనం ఆన్లైన్లో చూసుకోవచ్చు. కొన్ని పంచాయతీల సర్టిఫికేట్లు ఇక్కడ పెట్టాను, మీరు చూడొచ్చు. అలాగే అన్ని పంచాయతీల సర్టిఫికేట్లు మీరు ఆన్లైన్లో చూడొచ్చు. ఇవి కేవలం ఫార్మాలిటీగా తీసుకుంటుంటారు. ప్రత్యేకించి ఓడిఎఫ్ డ్రైవ్కి సంబంధించి ఎప్పుడు స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా జరిగిన ఓడిఎఫ్లో మన సర్పంచ్ గారు ముఖ్యంగా ఏంటన్నారంటే, ఈ రెజల్యూషన్ అంది ఒకరోజు పాస్ చేసుకుంటారు. మాత్రం ఎటువంటి ఫండ్ ఏంటి రాదనుకుని అన్నారు. అయితే మీరు ఈ ప్రెస్ రిలీజ్‌లో చూడొచ్చు. ఇది మన అండర్ స్వచ్ఛ భారత్ గ్రామీణ్ మిషన్ గ్రామీణ్ లోప దీనిలోప ఆహ్, ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ చేస్తుంటది. మన పంచాయత్‌కి ఒక ఫండింగ్ రావాలంటే ఒక స్టేట్ గవర్నమెంట్ నుంచైనా, ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచైనా అదొక కమిషన్ ఉంది. మన ఇప్పుడు ఎలాగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 15థ్ కమిషన్ సెంట్రల్ కమిషన్ ఉంది. అలాగే ఫర్ శానిటైజేషన్ అని ఉంది. అలాగే ఫర్ స్టేట్ నుంచి కూడా 14థ్ కమిషన్ ఉంది. అయితే దాన్ని మీద ఇంప్లిమెంటేషన్ ఫర్ సాయిల్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి డబ్బులు పంపిస్తుంటారు. ఓడీఎఫ్ అనేది రెజల్యూషన్ అంటే ఏంటి మనం తెలుసుకోవాలి. ఫస్ట్ అవుతుంది ఏంటంటే అందరూ టాయిలెట్స్ అన్నీ యూజ్ చేయాలి. ఓపెన్‌లీ అంటే బయటికెళ్ళకూడదు. నెక్స్ట్ అవుతుంది క్లీనింగ్ అండ్ హైజీనింగ్ ఆర్ మెయింటైన్డ్. ఆహ్, హ దానిలోప ఫస్ట్ వస్తుంది సాయిల్ వేస్ట్ మేనేజ్మెంట్ వస్తుంటది. నెక్స్ట్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్. గతంలో మన పంచాయతీలో గ్రామ సభ అయ్యి ఒక డెవలప్‌మెంట్ ప్లాను చేసి 2021, 22లో మీరిక్కడ సాయిల్ వేస్ట్ మేనేజ్మెంట్‌లో చూడొచ్చు. ఇక్కడ కవర్ ప్లేట్ అయినా, సోక్ పీట్ అయినా ఇంతింత ఫండు అంటే దీని గురించి కేటాయిస్తుంటారనమాట. మీరు తర్వాత గూడా కూడా చూడొచ్చు. ఇది 22, 23 లోప కన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఎ డ్రైన్ కన్‌స్ట్రక్షన్ ఆఫ్ గార్బేజ్ పిట్ లోప లక్ష పైన అంతే దీనికి కేటాయించుంటరు. అండ్ డెవలప్‌మెంట్ ప్లాన్‌లో. అలాగే మీరు 23, 24 లోప మీరు చూడొచ్చు. సాయిల్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లోప లేబర్స్ చార్జ్ ఫర్ ద సాయిల్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్‌లో 50,000 గా ఇచ్చేసుంటారు. కేటాయించుంటారు. అలాగే 24, 25లో ఫైనాన్షియల్ ఇయర్‌లో సాయిల్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అందులోప కన్‌స్ట్రక్షన్ ఆఫ్ కవర్ ప్లేట్స్ అట్ గుడిబద్ర దానిలోప 2,00,000 పైన 2,00,000 ఉంచుంటారు. మాత్రం ఇంత ఫండు ఒక గ్రామ సభ ఇప్పుడు గ్రామ సభ అంటే ఏంటి? మన ఊరికి ఏంటి అవసరం? దాని ప్రకారంగా ఒక గ్రామ సభ అవుతది. గ్రామ సభ అవుతే ఒక డెవలప్‌మెంట్ ప్లాన్ అవుతది. ఇప్పుడు ముఖ్యంగా గత 2 సంవత్సరాల నుంచి మన ఊర్లో క్లీనింగ్ లేదంటే, ఒక సంవత్సరంకి ఒకసారి 6 నెలలకి, 6 నెలలకి 2 సార్లు అవుతది. అంటే 4 సార్లు అయినది. గానీ దాని మీద ఇంపార్టెన్స్ అంటే గ్రామ సభ చేశారు. యాక్షన్ ప్లాన్‌లో అంటే డెవలప్‌మెంట్ ప్లాన్‌లో ఉంది. మాత్రము ఇంప్లిమెంట్ చేయలేదు. గతంలో ఏంటవిది గత పంచాయతీ ఎలక్షన్ ముందు డ్రైనేజ్ క్లీనింగు ఇవన్నీ అనుకోని చాలా ఫండ్ యూజ్ చేశారు. మాత్రము ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ అయిన్నుంచి ఇది గాని తీసామనుకో మనకి ఫేస్‌బుక్‌లో ఈల్లో పెట్టేసి ఆహ్, అంటే బద్నాం చేస్తారు.
ఎందుకంటే వాళ్ళకి ముందు నుంచి అలవాట. తక్కువ పని చేయడము, ఎక్కువ బిల్ చేయడము. అది దాన్ని బట్టి. అలాగే మన ఇప్పుడు ఎస్సీ స్ట్రీట్‌లో మీరు గూడా ఇది పేమెంట్‌ది డీటెయిల్స్ చూడొచ్చు. ఫైనాన్షియల్ ఇయర్‌లో 2020, 21లో ఇక్కడ ఒక బిల్ చేసున్నారు. కన్‌స్ట్రక్షన్ ఆఫ్ డ్రైన్ విత్ కవర్ ప్లేట్ ఎట్ ఎస్సీ స్ట్రీట్ ఆఫ్ గుడిపదర అనుకోని. మొదట ముఖ్యంగా అందరికి అడుగుతాను మన ఊర్లో. ఎస్సీ స్ట్రీట్‌లో ఈవిడ దకాన గూడా కవర్ ప్లేట్ అనేది గవర్నమెంట్ త్రూగా ఎయలేదు. స్వయంగా ఎవరింటి మొఖాన వాళ్ళేసుకున్నారు. మాత్రం ఈ కవర్ ప్లేట్ ఎయకపోయిన వల్ల ఎంత మనకి ప్రాబ్లమ్స్ అవుతుంది అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈవిడు ఇలాంటి పరిస్థితి అయిపోయినది డ్రైన్‌లు లేకపోయిన ముందు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంటి మొఖాన వాళ్ళ అరుగు మీద కూర్చోండోళ్ళు. మాత్రం ఈవిడ కూర్చున్న పరిస్థితి గూడా లేదు. ఇంత స్మెల్లొస్తుంటది అక్కడ కూర్చోలేకపోతుంది. అలాగే చాలా సార్లు రిమైండర్ అది అంతే చేశాము. గ్రామ సేవకు గూడా చెప్పాము క్లీనింగ్ చేయండి. మా వర్షాకాలమొస్తే చాలా ఇంకా దారుణంగా ఉంటది. క్లీనింగ్ చేయాలని రిక్వెస్ట్‌లు గూడా పెట్టాం. మాత్రం రిక్వెస్ట్ పెడితే ఒక గ్రామ సేవకు రిక్వెస్ట్ పెట్టాం. నెక్స్ట్ ఒక బీడీఓకి గూడా రిక్వెస్ట్ పెట్టాము. మాత్రం ఏం రెస్పాన్స్ రాలేదు. రెస్పాన్స్ రాకపోయిన వల్ల మేము జిల్లా పరిషత్‌కి గూడా కంప్లెయింట్ పెట్టాము. అక్కడ నుంచి లెటర్ గూడా వచ్చినాది బీడీఓకి. మీరిక్కడ చూడొచ్చు. బీడీఓ సార్‌కి గూడా లెటర్ వచ్చినాది. దీని విషయం గురించి చూడండి అనుకోని. మాత్రము బీడీఓ సార్ గూడా గ్రామ సేవక్‌కి లెటర్ చేసున్నారు. దీని విషయంగా అంటే క్లీనింగ్ గురించి చూడండని. మాత్రము ఈరోజు మన సర్పంచ్ గారు వచ్చి చెప్పేస్తున్నారు ఈయన మీద ఏం ఫండే రాదనుకోని ఓడీఎఫ్ లోప. మాత్రం సార్ ఓడీఎఫ్ అంటే సాయిల్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంటే. ప్రతి ఇయర్ దాని గురించి గవర్నమెంట్ సీఎఫ్‌సి, ఎస్ఎఫ్‌సి లోప ఆహ్, డబ్బులు పంపిస్తుంటది ఫర్ శానిటైజేషన్ గురించి. మాత్రం మీరు దానికి సరిగ్గా యుటిలైజ్ చేయరు. అందరం తెలుసుకోవాలి. ఏం జరుగుతుంది, ఏంటి లేదని. మన సర్పంచ్ గారు చెప్పారు డబ్బులు రావని. మాత్రం మీరందరూ చూసారు ప్రతి ఫైనాన్షియల్ ఇయర్‌లో డబ్బులొస్తుంటవి. ఈసారి మీరే ఆలోచించాలి. ఆహ్, అన్ని డీటెయిల్స్‌తో మీతో పంచుకున్నా. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం.